వచ్చావా అమ్మా? నీ గురించి ఎదురు చూస్తున్నాను. కేక్ తీసుకొచ్చావా? ఇదిగో తీసుకొచ్చాను. అయినా ఇవాళేంటి కృష్ణ కార్తీక కావేరులకు పుట్టినరోజా? అవునమ్మా. అదెలా? నేను చెప్తానమ్మా. ప్రతి సంవత్సరం నా ముగ్గురు పిల్లలకి ఒకే రోజు పుట్టినరోజు జరిపిస్తాను. ఎందుకు సార్ అలా? అదంతా ఈ రోజు తెలుస్తుంది. ఓ కొత్త అనుబంధాన్ని నా పిల్లలకి ఈరోజు పరిచయం చేయబోతున్నానమ్మా. అందులో నువ్వు కూడా భాగస్వామివి కావాలని నిన్ను కూడా రమ్మన్నాను. నాకేం అర్థం కావట్లేదు సార్. అంతా అర్థం అవుతుందిలే. పంకజం, కృష్ణ, కావేరి, కార్తీక ముగ్గురు రెడీ అయ్యారా? అవుతున్నారయ్య గారు. సరే, వాళ్ళొచ్చేసరికి ఏర్పాట్లన్నీ రెడీగా ఉండాలి. సరేనా? అలాగేనయ్యా. ఏంటి పంకజం, ఏంటి ఈరోజు సార్ మాటలు కొత్తగా ఉన్నాయి? ఏంటి విషయం? అసలు కేక్ ఎందుకు తప్పించినట్టు కనీసం నువ్వైనా చెప్తావా? అదేంటో నాకు తెలీదమ్మా. నాకు తెలిసినప్పటి నుండి ఇలాగే జరిపిస్తున్నారు. ఎందుకు ఏంటి అని నేను అడగను, ఆయన చెప్పరు. ఇంతకీ రానమ్మ గారు ఎక్కడా? అదిగో ఆ గదిలో ఉన్నారు. సరే, నేను ఇప్పుడే వస్తాను. అత్తయ్యా. రా ప్రియా. ఏంటత్తయ్యా, ఈరోజు కృష్ణ, కావేరి, కార్తీక ముగ్గురు పుట్టినరోజా? అవునంట ప్రియా, నాకు ఈరోజే తెలిసింది. అదెలా సాధ్యం అత్తయ్యా? ఏమో ప్రియా, అదంతా నాకు తెలీదు. ధర్మతేజ గారి మాటల్లో ఆయన ఏదో కొత్త విషయం అందరికీ చెప్పడానికి సిద్ధమవుతున్నట్టుగా ఉంది. కొత్త విషయమా? ఏంటది? కావేరి, కార్తీక, కృష్ణ రెడీయా? రెడీ డాడీ. ఏంటి డాడ్, ఏంటి మమ్మల్ని ఏదో కొత్తగా చూసినట్టు చూస్తున్నారు? అవును కృష్ణ, ఈ రోజు నుంచి మిమ్మల్ని కొత్త వ్యక్తులుగా చూడబోతున్నాను. అదేంటి డాడీ, మేం కొత్త వ్యక్తులమేంటి? మేమెప్పుడు మీ పిల్లలమే కదా. అవును, ఇప్పటి వరకు నా పిల్లలే. ఇప్పటి వరకు ఏంటి డాడ్, ఎప్పటికీ మీ పిల్లలమే కదా. సరే పదండి, ఆలస్యం అవుతోంది. కేక్ కూడా వచ్చింది. కార్తీక, రామ్మా. ఏం డాడ్, మన ఇంట్లో జరిగే కేక్ కటింగ్ కి సంబంధం లేని వాళ్ళందరూ వచ్చారేంటి డాడ్? ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం డాడ్. బయట వాళ్ళు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు. కృష్ణ, నువ్వు ఎవరి గురించి అంటున్నావో నాకు తెలుసు. ఇక్కడ సంబంధం లేని వాళ్ళంటూ ఎవ్వరూ లేరు. ఎవరికి ఎవరితో ఎలాంటి సంబంధం ఉందో, ఎందుకు వాళ్ళు ఇక్కడున్నారో అన్నీ నీకు తర్వాత తెలుస్తాయి. ముందు కేక్ కట్ చేయి. తీసుకోండి. డాడీ, డాడీ, కేకు ముందు తినిపించాల్సిందే నాకు కాదు, మీ అమ్మకి.
డాడీ మేం కేక్ మొదటిసారి తినిపించేది మీకు మాత్రమే. ఎందుకంటే మాకు చిన్నప్పటి నుంచి అమ్మైనా నాన్నైనా మీరే. మధ్యలో వచ్చిన వాళ్లతోని మాకు సంబంధం లేదు. అవును డాడీ, మాకావిడతో సంబంధం లేదు. ఆవిడ మీకు భార్యేమో గాని మేం అమ్మగా ఒప్పుకోమని మీకింతకు ముందే చెప్పాం. చూడమ్మా, కాదు అనుకుంటే తెగిపోయేది కాదు పేగుబంధం. మీకు నచ్చినా నచ్చకపోయినా, మీకిష్టం ఉన్నా లేకపోయినా ఆవిడ మీకు అమ్మ. ఆ బంధాన్ని తెంపుకోవడం మీ తరం కాదమ్మా. ఏంట్రా అని అలా చూస్తావు? నీ ముగ్గురు పిల్లలకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ నీ చేత్తో వాళ్ళకి కేక్ తినిపించు. పర్వాలేదులేండి, వాళ్ళకిష్టం లేని పని నేనెందుకు చేయాలి? వాళ్ళు పుట్టినరోజు కదా, ఈ రోజైనా వాళ్ళని సంతోషంగా ఉండనివ్వండి. కన్న తల్లివైన నువ్వే వాళ్ళకి కేక్ తినిపిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారు. పుట్టినరోజు నాడు నువ్వు మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. నీకింకా అర్థం కాలేదా రాణమ్మ? నువ్విక్కడికి నటించడానికి వచ్చిన అమ్మవి కాదు, వాళ్ళని నవమాసాలు మోసిన కన్న తల్లి. నువ్వే ఇచ్చిన బిడ్డే దూరమై మోడై మిగిలై తల్లి పరమేశ. తల్లి కళ్ళలో పొంగే గంగ. ఈ పిల్లలు ఎవరో కాదు రాణమ్మా, నువ్వు కన్న నీ పేగు బంధం. ఇటువంటి తల్లి నీకుంటే ఈశా, తెలిసేది నీకు ఈ తల్లి ఘోష. నీ కన్ను అది చూడదా? వాళ్ళెన్ని తప్పులు చేసినా నీ మనసులో వాళ్ళ మీద ద్వేషం పెరగలేదు, కోపం రాలేదంటే దానికి కారణమేంటో తెలుసా? వాళ్ళు నీ రక్తం పంచుకు పుట్టిన నీ కన్న బిడ్డలు కాబట్టి. నువ్వింకా గుర్తుపట్టలేదా రాణమ్మా? వీళ్ళెవరో కాదు రాణమ్మా, 20 ఏళ్ల కిందట రావులపాలెంలో నదిలో తెప్పలో కొట్టుకుపోయిన నీ ముగ్గురు బిడ్డలే వీళ్ళు.